అలాగే మనకి వి పాపయ్య గారి నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సార్ ప్లీజ్ రిప్లై నెట్వర్క్ ఇంజనీర్ విల్ రీప్లేస్ ఏఐ జాబ్స్ అనేది క్వశ్చన్ అది. ఏఐ విల్ నాట్ రీప్లేస్ నెట్వర్క్ ఇంజనీర్స్ బట్ విల్ చేంజ్ దేర్ రోల్స్. అంటే జాబ్స్ నెట్వర్క్ ఇంజనీర్లు అందరూ జాబులు పోవు, కానీ ప్రజెంట్ చేస్తున్న టాస్కే వాళ్ళు చేస్తారంటే వాళ్ళ జాబ్ పోతుంది. నెట్వర్క్ ఇంజనీర్స్ని ఏఐ వాళ్ళు ప్రజెంట్ ఉన్న రోల్స్ని రీప్లేస్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఏఐ టూల్స్ వాడుకుంటూ నెట్వర్కింగ్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఏఐ ప్రతి చోట వస్తుంది అని, అలానే ఏఐ ప్రతి చోట అందరిని ఎలిమినేట్ చేయదు. ఏవైతే సింపుల్ టాస్క్లు ఉన్నాయో, ఏవైతే రొటీన్ టాస్క్లు ఉన్నాయో ఆ ఉన్న చోట ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రొటీన్గా ఉండే టాస్క్లు ఉన్నాయి అనుకోండి, ఆ రొటీన్గా ఉండే టాస్క్లు ఏమవుతుంది, ఇట్ ఆటోమేట్స్ మానిటరింగ్, కాన్ఫిగరేషన్, ఇలాంటివన్నీ ఆటోమేట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ ఇష్యూస్ని ఏఐ కొంతవరకు హ్యాండిల్ చేయగలదు, లిమిటెడ్గానే డీల్ చేయగలదు. ఇట్ నీడ్స్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో అలాగే ఇప్పుడు నెట్వర్కింగ్ ఇంజనీర్స్లో కాంప్లెక్స్ టాస్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రబుల్ షూటింగ్లో కానీ, ఇన్నోవేషన్లో కానీ నెట్వర్క్ ఇంజనీర్ ఎప్పుడు ఉండాల్సిందే. అలాగే ఇప్పుడు మీరు నెట్వర్క్ ఇంజనీర్లో అడ్వాన్స్డ్ ఏంటి, సెక్యూరిటీ. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ, అందులో ఏమవుతుంది, ఏఐ వలన కొన్ని పాసిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెట్ డిటెక్షన్, రెస్పాన్స్ ఆటోమేట్ చేయటం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ పాలసీస్ సెట్టింగ్ కానీ, లేకపోతే ఈ పాలసీస్ ఇంప్రూవ్మెంట్ కానీ, సెక్యూరిటీ పాలసీస్ ఇంప్రూవ్మెంట్ కానీ ఏఐ ఏం చేయలేదు. అక్కడ ఖచ్చితంగా నెట్వర్క్ ఇంజనీర్ అనేవాడు ఉండాల్సిందే. సో ఏఐ రావడం వలన ఆటోమేషన్, అలాగే స్క్రిప్టింగ్, అలాగే ఏఐ ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. సో ఇప్పుడు నెట్వర్క్ ఇంజనీర్స్ చూడాల్సింది ఏంటంటే ఆటోమేషన్ స్కిల్స్ పెంచుకోవటం, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఏఐ ఇంటిగ్రేషన్ చేసుకోవటం. ఇలాంటి వాటికి కానీ అప్గ్రేడ్ అయితే డెఫినెట్గా వాళ్ళ పొజిషన్కి ఏమీ ఇబ్బంది రాదు.